అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా 15 సంవత్సరాలకి మా రాష్ట్రంలో ఇంతమంది తాగుతారు, దీని మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత అప్పు ఇవ్వండి అని 25,000 కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మనందరం కూడా చూస్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, కూల్చివేతలతో మొదలు పెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలు రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు, అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించాడు. అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అదే విధంగా వాళ్ళ తాలూకా విధ్వంసం చేసే ఆ జనాలు కూడా వైసీపీ మూకలు కూడా బయటకు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నాయి. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.